తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిన్న సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో భాగంగా కీలక తీర్మానాలను తీసుకొచ్చింది. ఆ తీర్మానాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దానికంటే ముందు నిన్న సమావేశమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక భారీ కుంభకోణాన్ని కూడా బయటపెట్టింది. ఇంతకీ ఆ తీర్మానాలు ఏంటివి, అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ కుంభకోణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే కృష్ణ. సార్, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిన్న సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో భాగంగా కీలకమైనటువంటి తీర్మానాలు చేస్తూనే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక కుంభకోణాన్ని కూడా వారు బయటపెట్టారు. ఇంతకీ నిన్న సమావేశంలో పాలక మండలి చేసినటువంటి తీర్మానాలు ఏంటి, అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆ కుంభకోణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఈ శాలువాల కుంభకోణమా? శాలువాల స్కామ్ ఏంటి? ఒక శాలువ మరి 350 రూపాయలు పెట్టి కొనే శాలువ దగ్గర దగ్గర 1334 కొన్నారట. ఉమ్, ఎక్కడ 350, ఎక్కడ 1334? ఓకే. అంటే ఒకటి తగిలిచ్చారు. ఇప్పుడు అదేదో సినిమాలో ఒకటి తక్కువైంది అంటుంటాడు. ఉమ్, ఏదో అల్లు అర్జున్ గారి సినిమా అనుకుంటా, ఒకటి పుష్ప. తక్కువైంది. ఆ? పుష్ప. షెకావత్. షెకావత్. ఉమ్, ఇక్కడ ఒకటి శకావత్. ఎక్కువైంది. ఇప్పుడు ఇందులో ఒకటి ఎక్కువైంది, చూసావా? సార్, మూడు వందల ఒకటా యాభై ఒకటి పక్కన మూడు సున్నాలు కూడా ఉన్నాయా? 350కి ముందు ఒకటి ఎక్కువ చేర్చారనమాట. అంటే ఏంటి? 1350 చేసి పారేశారు. ఇంకా నయ్యం, ఇటు పెట్ల ఒకటి తీసుకొచ్చి 3500 ఉమ్, 3500 ఒకటి అయ్యేది శాలువా. అంటే ఒక శాలువాల కొనుగోళ్లలోనే 50 కోట్ల అవినీతి అంట. ఏది ఇప్పుడు ఇది ఈ నిన్న మీరన్న టిటిడి బోర్డు తీర్మానాలు ఒక 103 అంశాలు చర్చించారు. ఉమ్, 103 అంశాల్లో ఈ సరుకుల కొనుగోళ్ల అవినీతి. ఉమ్, ముడి సరుకులు కృష్ణ, నాకు తెలిసి టిటిడి బోర్డు సంవత్సరానికి ఒక 600 కోట్లు దానిపైన ఖర్చు పెట్టదు. ఇప్పుడు ఉమ్, టిటిడి బోర్డు బడ్జెట్ ఎంత ఉంటుంది? ఒక 4000 కోట్లు. ఉం? దాంట్లో 600 కోట్లు ఈ ముడి సరుకుల కొనుగోళ్లకే వాడతారు. ఏది? ఉమ్, ఇప్పుడు ఈ అన్నదానం, లేకపోతే ప్రసాదాలు. స్వామివారికి దగ్గర దగ్గర ఒక 50 రకాల ప్రసాదాలు నైవేద్యాలు పెడుతుంటారు. ఆ? అవును. ఆ నైవేద్యాల తయారీ ఏది? పులిహోర, దద్దోజనం, లేకపోతే లడ్డు, లడ్డు, వడ, ఆ, అనేక రకాలు పాయసం అన్ని చేస్తూ ఉంటారు అనమాట. ఆయన కూడా మనలాగానే కొంచెం, స్వామివారు కూడా మంచి ఆ, భోజన ప్రియుడే. ఏది? మన వెంకటేశ్వర స్వామి కూడా నీలాగా నాలాగా. ఉం? సార్. అంటే ఆయన ఇచ్చే నైవేద్యంలో కూడా వీళ్ళు ఈ విధమైనటువంటి కక్కుర్తికి పాల్పడ్డారంటే ఎంత దురదృష్టం. ఇప్పుడు ఉమ్, నువ్వు శాలువాలు కుంభకోణం అంటున్నావు, నేను జీడిపప్పు కుంభకోణం గురించి చెప్తా. ఓకే. లేకపోతే యాలకుల కుంభకోణం గురించి చెప్పమంటావా? ప్రతి ఓకే. దాంట్లో స్కామే అన్నమాట. ఇప్పుడు యాలుక్కాయలు ఉన్నాయి. ఉమ్, యాలుక్కాయలు నీకు దగ్గర దగ్గర 8 mm పొడవు ఉన్న యాలుక్కాయలు కొనాలి. ఉమ్, కానీ 4 mm పొడవు ఉన్నటువంటి యాలుక్కాయలు కొన్నారంట. ఉమ్, అంటే బస్తాల్లో అడుగునంతా నాసిరకం నింపేసి పైన ఉమ్, ఏమో కొద్దిగా ఆ 8 mm ఒక బెత్తడి మందంలో పరుస్తారు. ఆ? ఇదేదో బెంగళూరులో ఎక్కడో హిందుస్థాన్ ముక్తా కంపెనీ. ఉమ్, ఆ హిందుస్థాన్ ముక్తా కంపెనీ అనేది అసలు అది ఒకసారి అయితే సుబ్బారెడ్డి మరి భూమన్ చైర్మన్ గా ఉన్నప్పుడే ఒక 10 లోడ్లు వెనక్కి తిప్పి పంపారు. ఓకే. 10 లోడ్లు వెనక్కి తిప్పి పంపితే వాటిల్లోనే మళ్ళా అదే ప్యాకెట్లు మార్చేసి, అంటే ప్యాకేజీ మార్చటం, సేమ్ సరుకు వేరే ప్యాకెట్లో నింపి మళ్ళా పంపారు. ఉమ్, ఓకే, తీసేసుకున్నారు. ఓకే. అంటే ఏంటి? అసలు కనీసం టెస్టింగ్ కానీ, ఒక ల్యాబ్ కానీ, ఆ ల్యాబ్లో పరికరాలు కానీ ఏం లేవన్నమాట. అంటే అక్కడ టీటీడీ వేర్ హౌస్ ఉంటుంది, ఇక్కడ ఉమ్, అలిపిరిలో. దాని కేంద్రంగా జరిగేటువంటి గోల్మాల్ మామూలు గోల్మాల్ కాదనమాట. రేపు పురుగు పట్టినటువంటి నాసిరకం జీడిపప్పు. ఆ? అంటే ఒకటి ఆర్గానిక్ ప్రసాదాలు అన్నారు, అదొక పెద్ద డ్రామా తెలుసా నీకు? సార్. స్వామివారి కంట మరి పాపం ఆయన హెల్త్ దెబ్బతింటోంది కాబట్టి మామూలు ఈ ఫుడ్స్ కాదు, ఈ బియ్యం కాదు, ఆర్గానిక్ బియ్యం, ఉమ్, ఆర్గానిక్ సరుకులు కొనుగోళ్ళు అని చెప్పి అదొక పెద్ద స్కామ్. ఉమ్, ఆర్గానిక్ సరుకులు వాళ్ళు ఎవరో విరాళంగా ఇస్తారు. ఆ విరాళంగా ఇచ్చిన కంపెనీకి వీళ్ళు ఏం చేస్తారు? ఉచిత దర్శనాల టికెట్స్. ఇప్పుడు దాతలు ఉన్నారు కదా, వాళ్ళకి ఉమ్, ఇచ్చే పాస్బుక్లు వీళ్ళకి ఇస్తారు.
ఉమ్, ఆ దర్శనం టికెట్లు వాడు ఒక్కో టికెట్ 5,000 10,000కి అమ్ముకుంటాడు. అంటే దర్శనం టికెట్ల గోల్మాల్ ఆర్గానిక్ ప్రసాదంతో ఏ విధంగా జరిగిందో నీకు అక్కడే నీకు అర్థమవుతాను. ఇప్పుడు సార్. ఈ 600 కోట్ల బడ్జెట్ అంటే నీకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 5 6 ఎంత 3,000 కోట్లు ఉమ్, గోల్మాల్. అటు సుబ్బారెడ్డి హయాం కావచ్చు, ఇటు భూమన కరుణాకర్ రెడ్డి హయాం కావచ్చు. కేవలం ఈ ముడి సరుకుల కొనుగోళ్లలోనే 3,000 కోట్ల స్కామ్ అన్నమాట. ఉమ్, అంటే కమిషన్. ఇప్పుడు మీరు మద్యం లాగానే, ఇప్పుడు మద్యం కేసులో ఎట్లయితే కమిషన్ల పేరుతో రోజుకు 2 కోట్లు, నెలకి మరి 60 కోట్లు, ఎంతది 3,560 కోట్లు కమిషన్ అన్నారు. అట్లాగే ఉమ్, ఇందులో కమిషన్ కూడా ఏది, ఈ 600 కోట్లలో 15% కమిషన్ అంట. ఉమ్, ఈ సరుకులు కొనుగోళ్లలో 15% కమిషన్ అంటే ఎంత చెప్పు, 90 కోట్లు. సార్. అంటే 5/90 5 ఏళ్లలో ఉమ్, ఎంత 450 కోట్లు. ఉమ్, 3 ఏళ్ళు సుబ్బారెడ్డి అంటే 150 కోట్లు. 2 ఏళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఉమ్, 180 కోట్లు. ఇక్కడే నీకు కనపడుతుంది. ఆ? అంటే ఆయన 270 కోట్లు, ఈయన 180 కోట్లు పంచుకున్నారా? ఓకే. ఒక్క కమిషన్ల పేరుతోనే వీళ్ళు ఈ విధంగా స్కాములు చేశారంటే నీకు అక్కడే తెలుస్తుంది కదా. మనకు తెలిసి ఏంటంటే 80 రకాల ముడిసరుకులు కొంటారు ఈ ప్రసాదాల తయారీ. ఉమ్, నీకు చెప్తా ఈయన లిస్ట్: 5,475 టన్నుల నెయ్యి, 7,300 టన్నుల బియ్యం, 18,250 టన్నుల చక్కెర కొంటారు, ఉమ్, 1,100 టన్నుల జీడిపప్పు కొంటారు, 550 టన్నుల ఎండు ద్రాక్ష, 165 టన్నుల యాలుకలు, 22 టన్నుల బాదం పప్పు, 550 టన్నుల బెల్లం, 6 టన్నుల తేనె, ఒక 60 లక్షల టెంకాయలు కొంటారు. ఇవి కాక గోధుమ పిండి, రవ్వ, లేకపోతే ఎండుమిర్చి, ఇక దినుసులు ఇవన్నీ మామూలే. అంటే మార్కెటింగ్ విభాగంలో, ప్రొక్యూర్మెంట్లో భారీ అవినీతికి వీళ్ళు పాల్పడ్డారు అన్నమాట. ఆ? ఎందుకు నీకు ఆ నెయ్యి వివాదమే తెలుసు కదా. ఏది సార్. ఆ లడ్డు, ఆ కల్తీ నెయ్యి వివాదంలో ఇవాళ ఎంతమంది జైలుకి వెళ్ళారు? దగ్గర దగ్గర ఒక 6 ఏమో జైలుకి వెళ్ళారు. ఆ వైష్ణవి డైరీ, ఆ అవును. బోలే బాబా డైరీ, ఆ? లేకపోతే అక్కడెవరు ఆ ఏఆర్ డైరీ నిర్వాహకులు, డైరీ వాళ్ళు వెళ్ళారు. కానీ ఉమ్, ఆ కొన్నటువంటి బోర్డు చైర్మన్ అలాగే ఆ బోర్డు బాధ్యత వహించలేదు ఇప్పటికి కూడా. ఆ? ఉమ్, వాళ్ళని ఇంతవరకు కొలికి తీసుకురాలేదు, విచారణలు జరగలేదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మరి ఆ లడ్డు మహాప్రసాదం కల్తీ నెయ్యి వినియోగం సిబిఐ మరి సిఐడి అందరూ కలిసి ఒక సిట్ వేసి చేస్తున్న దర్యాప్తే మరి మామూలుగా ఎక్కడ దాకా వచ్చిందో, ఒక కొలిక్కి వచ్చిందా, ఒక లాజికల్ ఎండకు తీసుకొచ్చారా? ఉమ్, అట్లాంటిది మరి ఇప్పుడు ఈ సరుకులు, ఈ శాలువాలు కుంభకోణం అంటే చెప్తున్నాను అనమాట. అసలు సార్. మామూలుగా స్కాములు కాదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నిలువు దోపిడీ చేశాడు. జనరల్ గా నువ్వు భక్తులు ఏం చేస్తావంటే, నీకు ఏదైనా మంచి కోరిక కోరుకున్నావు అనుకో, ఆ? ఏబిఎన్ రాధాకృష్ణ గారి స్థాయికి నేను చేరాలి అనుకున్నావు అనుకో, సార్. వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నావు అనుకో, నిజంగానే రేపు పొద్దున్న నువ్వు అయ్యావు అనుకో రాధాకృష్ణ గారి లాగా, సార్. నువ్వు వెళ్ళి నిలువు దోపిడీ ఇచ్చుకుంటానంటావు. ఉమ్, అంటే నీ ఒంటి మీద ఉన్న ఆభరణాలు మొత్తం అన్ని సమర్పిస్తావు ఎవరికి? స్వామివారికి. అది ఉమ్, భక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి భక్తి ఏంటి? స్వామివారినే నిలువు దోపిడీ చేశాడా? ఓకే. ఆయన అన్ని మొత్తం ఒలిచి పారేశారా? ఉం? కానీ ఓకే. స్వామి చాలా మహిమ కలాడు కృష్ణ. ఏది, సార్. స్వామి స్వామితో పెట్టుకుంటే మాత్రం నీకు చుక్కలే, మామూలు చూపించాడు, చుక్కలు చూపిస్తాడు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.